వర్షాకాలం కావడంతో డెంగ్యూ వ్యాధి నిర్మూలనపై అప్రమత్తమయ్యారు బల్దియా అధికారులు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సిటీలో సీజనల్ వ్యాధులు, డెంగ్యూ, శానిటేషన్పై సమీక్ష నిర్వహించారు వైద్య ఆరోగ్య శాఖ సెక్రటరీ క్రిస్టియానా. ఈ రివ్యూ మీటింగ్కు మేయర్, కమిషనర్తో పాటు అధికారులు హాజరయ్యారు. నగరంలో సీజనల్ వ్యాధులపై సమీక్ష చేశారు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి. డెంగ్యూ వ్యాధి నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. గతేడాది కంటే ఈసారి డెంగ్యూ కేసులు తక్కువగా నమోదయ్యాయని తెలిపారు ఎంటమాలజీ అధికారులు. ఇప్పటి వరకు 437 డెంగ్యూ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. స్కూల్లో, కాలేజీల్లో అవగాహన కల్పించాలని సూచించారు. సిటీలోని బస్తీలు, కాలనీల్లో మురుగునీరు నిల్వ లేకుండా చూడాలన్నారు మేయర్ విజయలక్ష్మి. మేము ఎవ్రీ ఇయర్ కూడా సిటిజన్ ని రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు ఏ రోజైనా 10 minutes ఆ రోజు తీసుకుని వాళ్ళ ఇంట్లో ఉన్న నిల్వ ఉంచిన నీళ్ళని సాఫ్ చేయడం కానివ్వండి, ప్లాంట్స్ అవి ఉంటాయి అన్ని వాటర్ పాట్స్ లోపల నుంచి వాటర్ క్లియర్ చేసి అన్ని సాఫ్ చేసుకుంటే ఈ డెంగ్యూ అనేది రాదు. ఎందుకంటే ఈ మస్కిటోస్ ఆర్ వెరీ డేంజర్. అంటే ఈ నిల్వ ఉన్న నీళ్ళ లోపల నుంచే ఈ డెంగ్యూ పుట్టుకొస్తుంది. కాబట్టి వీరందరూ కూడా కేర్ఫుల్ ఉండాలా. ఎందుకంటే జిహెచ్ఎంసీ తరఫు నుంచి ఏదైతే మేము చేయాలో, ఏదైతే లార్వా స్ప్రేయింగ్ కానివ్వండి, ఫాగింగ్ కానివ్వండి, ఈ ప్రివెన్షన్స్ అన్ని మేము చేసేది మా బాధ్యతగా మేము చేస్తూనే ఉన్నాము. అదే విధంగా ఎవ్రీ సిటిజన్ కూడా అది మీ బాధ్యతగా కూడా తీసుకుని మీ ఇంట్లో శుభ్రత ఇంపార్టెంట్ అనేసి మరీ మీతో కోరుతున్నాను. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సెక్రటరీ క్రిస్టియానా, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఏఎంహెచ్ఓలతో సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా డెంగ్యూ వ్యాధిని అరికట్టడానికి స్కూల్లో, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. శానిటేషన్ పై ఫోకస్ పెంచాలని, పరిసర ప్రాంతాల పరిశుభ్రతపై సిటీ జనానికి అవగాహన కల్పించాలని సూచించారు హెల్త్ సెక్రటరీ క్రిస్టియానా. దోమల నివారణ కోసం ప్రజలు భాగస్వామ్యం అయ్యేలా చూడాలన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి. మురుగునీరు నిల్వ లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పరిసర ప్రాంతాలు చెత్తా చెదారంతో ఉండకుండా చూసుకోవాలన్నారు. దోమల నివారణకు ఎప్పటికప్పుడు కాలనీల్లో దోమల మందును స్ప్రే చేయాలని అధికారులకు సూచించారు కమిషనర్ ఆమ్రపాలి. రోజు మనకి డెంగ్యూ కోసము మనము ఎంటమాలజీ స్టాఫ్, ఏఎంఓహెచ్ఎస్, శానిటేషన్, హెల్త్ జోనల్ కమిషనర్ లో మీటింగ్స్ అయ్యేది. ఈ రోజు వి వాంట్ టు లాంచ్ అ వాలంటీర్ ప్రోగ్రామ్ ఇన్వైటింగ్ స్కూల్ చిల్డ్రన్, కాలేజ్ స్టూడెంట్స్ అండ్ యంగ్ టీమ్స్ బ్యాటిల్ అగేన్స్ట్ డెంగ్యూ స్టార్ట్ చేస్తున్నాము. అండ్ వి ఆల్సో రిక్వెస్టెడ్ ఏఎంఓహెచ్ఎస్ టు ఇన్వాల్వ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. వాళ్ళు మళ్ళీ వాళ్ళ కాలనీకి వెళ్ళి ఇంట్లో నీళ్లు ఉండదు, గవర్నమెంట్ బ్రీడింగ్ గ్రౌండ్స్ ఉంటే అది క్లియర్ చేయండి, మేక్ షూర్ అట్లీస్ట్ 1 day డ్రై డే, దెన్ ఫుల్ స్లీవ్స్ చేయడానికి దిస్ ఇస్ ద క్యాంపెయిన్ మ్యామ్. ఇక వర్షాకాలంలో సీజనల్ వ్యాధులను అరికట్టడానికి హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లా వైద్య అధికారులు ప్రజలకు అందుబాటులో సేవలు అందించాలన్నారు ఉన్నత అధికారులు. డెంగ్యూకు మెడిసిన్స్ ను అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్ల టార్గెట్ పెంచే పనిలో పడింది జీహెచ్ఎంసీ. డ్రోన్ సర్వే నిర్వహించిన బల్దియా త్వరలోనే ఇంటింటి సర్వేకు సన్నద్ధమవుతోంది. గతంలో అనుకున్న టార్గెట్ రీచ్ కాకపోవడంతో రాబోయే రోజుల్లో రెవెన్యూ పెంచాలని నిర్ణయం తీసుకుంది. ప్రజలతో పాటు ప్రజా ప్రతినిధులు సైతం ఇంటింటి సర్వేకు సహకరించాలని కోరుతున్నారు జీహెచ్ఎంసీ ఆఫీసర్స్. ఒకప్పుడు కాసులతో గలగలలాడిన బల్దియా ఖజానా నేడు వెలవెల్లబోతుంది. 10 ఏళ్లలో జీహెచ్ఎంసీ ఫిక్స్డ్ డిపాజిట్లు కరిగిపోయాయి. మరోవైపు పన్నుల వసూళ్లు కూడా మందగించాయి. దీంతో జీతాలు, మెయింటెనెన్స్ను వెళ్లదీయడం కష్టంగా మారింది. 1వ తారీఖు వచ్చిందంటే చాలు ఫైనాన్స్ విభాగం అధికారులు ఏ బిల్లు ఆపాలి, ఏ బిల్లు విడుదల చేయాలంటూ 1కి 4 సార్లు చెక్ చేసుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో ఆదాయం పెంచడంపై ఫోకస్ పెంచారు అధికారులు. గ్రేటర్ పరిధిలో చాలా వరకు అనుమతులకు మించి నిర్మాణాలు కడుతున్నారు. వాటి నుంచి పన్నులు వసూలు చేయాలని ప్రణాళికలు రచిస్తుంది. కొంతమంది రెసిడెన్షియల్ నిర్మాణాలకు అనుమతులు తీసుకుని వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాటికి సైతం ప్రత్యేకంగా కమర్షియల్ ట్యాక్స్ వసూలు చేయాలని భావిస్తుంది జీహెచ్ఎంసీ.
జీహెచ్ఎంసీ పరిధిలో GIS సర్వేతో ఆస్తి పన్ను ఆదాయం 1100 కోట్ల నుంచి 1500 కోట్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం 19 లక్షల నిర్మాణాల పన్నులు పరిధిలో ఉన్నాయని, సర్వే పూర్తయితే వాటి సంఖ్య 25 లక్షలకు పెరిగే అవకాశం ఉందన్నారు డిప్యూటీ కమిషనర్ స్నేహ శబరీష్. 3 దశల సర్వేల్లో శాటిలైట్ సర్వే పూర్తయిందని, డ్రోన్ సర్వే మొదలవనుందని, చివరిగా క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా ఇంటింటి సర్వే ఉంటుందన్నారు. ఈ ప్రక్రియకు ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించాలని కోరారు స్నేహ శబరీష్. జిహెచ్ఎంసీ పరిధిలో అతి ముఖ్యమైన ప్రాజెక్ట్ GIS మ్యాపింగ్ ఆఫ్ ఆల్ ప్రాపర్టీస్ అండ్ యూటిలిటీస్ అనేది స్టార్ట్ చేశాము. ఇందులో ముఖ్యంగా మన జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అన్ని ప్రాపర్టీస్, ప్రస్తుతానికైతే మనకి 19 లక్షల ప్రాపర్టీస్ ఉన్నాయి. కానీ మా అంచనా ప్రకారం ఈ ఎక్సర్సైజ్, ఈ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఇది దాదాపు 25 లక్షల ప్రాపర్టీస్ అవ్వచ్చు. అండ్ ప్రస్తుతం ఉన్న 1900 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ ఏదైతే ఉందో దానికి అదనంగా ఇంకో 1000 కానీ 1500 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ కానీ వస్తుంది అని అంచనా చేస్తున్నాము. ఈ ప్రాజెక్ట్ లో 3 స్టేజెస్ ఉంటాయండి. ఫస్ట్ ఈజ్ శాటిలైట్ మ్యాప్ అని, అది ఆల్రెడీ కంప్లీట్ చేసేసారు. సెకండ్ స్టేజ్ లో ఉన్నాము ప్రెసెంట్లీ. ఐ రిక్వెస్ట్ కార్పొరేటర్స్ కూడా ముందుండి ఈ ఎక్సర్సైజ్ కి కోఆపరేషన్ ఇవ్వదలసిందిగా కోరుతున్నాను. గడిచిన 20 సంవత్సరాలుగా ఆస్తి పన్నులు సవరించలేదు. బల్దియా యాక్టు ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఆస్తి పన్నులు సవరించవచ్చు. కానీ గతంలో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అధికారులు పన్నులు సవరించలేదు. దీంతో బల్దియా ఆదాయం మూరెడు, ఖర్చులు బారెడు అన్న చందంగా తయారైంది. ఉన్న ఆస్తుల నుంచి పూర్తి స్థాయిలో ఆదాయం రాబట్టడంపై ఫోకస్ చేస్తున్నారు బల్దియా అధికారులు. పీకల్లోతు అప్పుల్లో ఉన్న జీహెచ్ఎంసీ రెవెన్యూ సేకరణపై కసరత్తు చేస్తుంది. మరి బల్దియా అధికారులు చేసే ఈ ప్రయత్నంలో ఎంత మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.